సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన చెలో కలెక్టరేట్ కార్యక్రమంలో అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన పథకం, విఓఏ, ఆర్పీ స్కూల్ ఆయాలు తదితర ప్రభుత్వ పథకాలు ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం సుందర్బాబు అధ్యక్షత వహించారు. సభలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై బేబీరాణి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటలక్ష్మి, ఏపీ వివోఏల సంఘం జిల్లా అధ్యక్షురాలు స్వరూపరాణి, ఏపీ మధ్యాహ్న భోజన పథకం జిల్లా నాయకురాలు చిట్టా బేబీ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి నెలకు 26,000 కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వై భాస్కర్, యువజన సంఘం జిల్లా కన్వీనర్ వి రాంబాబు మద్దతు తెలిపారు. సిఐటియు జిల్లా నాయకులు ఎస్ఎస్ మూర్తి, కర్రె రామకృష్ణ, బి పూర్ణిమరాజు, ఎస్ భగత్, రామచంద్రరావు తదితరులు నాయకత్వం వహించారు. ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ దగా చేసి మోసం చేసిన దానికి నిరసనగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. 2024లో అంగన్వాడీలు 42 రోజులు సమ్మె చేసిన నాడు కానీ, ఆశా వర్కర్లు 36 గంటల ఆందోళన చేసిన సందర్భంలో కానీ, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, వివోఏ కార్మికులు, ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులు ఆందోళన చేసిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు వీరంతా కూడా ఈ పోరాట శిబిరాల దగ్గరికి వచ్చి మీ పోరాటం గట్టిగా నడవాలి. గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇది కార్మికుల పక్క నిరంకుశంగా ఉంది, మీరు గట్టిగా పోరాటం చేయండి, మేము అధికారంలోకి వస్తే ఈ కార్మిక సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారు. అవునా కాదా? అవునా కాదా? అధికారంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయితే కార్మిక పోరాటాలకి విచ్చేసినటువంటి అంగన్వాడీ, ఆశా, వివోఏ, మిడ్ డే మీల్ సోదరి వాళ్ళందరికీ కూడా ఆశా యూనియన్ తరఫున ప్రథమంగా సిఐటి నాయకులు అందరికీ విచ్చేసినటువంటి ప్రజానికానికి అందరికీ కూడా ఆశా యూనియన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా. ఎందుకంటే ఈ రోజు మనం ప్రతి జిల్లాలోనూ కూడా ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వాల పనితీరు కార్మికులైనటువంటి వర్కర్ల పట్ల ఏ విధమైనటువంటి సానుకూల స్పందన లేదు. కాబట్టి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలు పరిష్కారం చేస్తాము, మీకు కనీస వేతనం అమలు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటి వరకు స్కీమ్ వర్కర్ల సమస్యలను పరిష్కారం చేయడం కానీ, వేతనాలు పెంచడం కానీ చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. ఎందుకు చూసినా మేము చాలా మాది మంచి ప్రభుత్వం, మేము సంబరాలు చేసుకుంటా ఉన్నారు, మేము 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని అన్ని పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకుంటూ సంబరాలు చేసుకునే పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వం ఉంది తప్ప గ్రౌండ్ లెవెల్లో పనిచేసే స్కీమ్ వర్కర్లను పట్టించుకునే పని అయితే మాత్రం ఈ రోజు ప్రభుత్వం చేయట్లేదు.